ఏపీలో కూటమి అయితే అధికారంలోకి రావడం జరిగింది. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన లేకపోతే కూటమికి ఇంత భారీ విజయం అయితే నమోదయ్యేది కాదు. అయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ మీద అయితే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! గతంలో సుగాలి ప్రీతి కేసు ఎంత సంచలనంగా మారిందో. ఎందుకు ఆమె కేసు సంచలనంగా మారిందంటే ఆమెని హత్య చేసిన వ్యక్తులు ఎవరూ పట్టుకోకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తుంది, నిందితుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారే ఆయన్ని వైసీపీ ప్రభుత్వాన్ని అయితే విమర్శించాడు. ఆమెను చంపిన వ్యక్తులకు శిక్ష పడాలి అని చెప్పేసి అయితే అప్పట్లో ఒక పెద్ద ఉద్యమాన్ని అయితే నడిపాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే రీసెంట్‌గా కూటమి అధికారంలోకి వచ్చింది కదా! కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం మీద, అంటే ఆమెకి అన్యాయం చేసిన వాళ్ళ మీదే శిక్షలు ఉంటుంది, వాళ్ళని జైలు పాలు చేసేందుకు, వాళ్ళకి శిక్ష పడేందుకు మొదటి సంతకం పెడతా అని చెప్పేసి అయితే గతంలో ఆయనైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అయితే రీసెంట్‌గా దాదాపు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకొని ఒక వారం రోజులు అట్లా టైం అవుతుంది కదా! అయితే ఇంతవరకు సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు మీద అయితే ఎలాంటి రివ్యూ చేయలేదు. అయితే దీన్ని ఆసరా చేసుకున్న వైసీపీ శ్రేణులు ఏమంటారంటే గతంలో ఏమని చెప్పాడంటే, మేము అధికారంలోకి వచ్చిన మొదటి కేసే, అంటే మొదటి సంతకమే సుగాలి ప్రీతి హంతకులకి శిక్ష పడేలా చేస్తా అని చెప్పాడు కదా! మరి ఇప్పుడు ఎందుకు ఆమె కేసు మీద ఇంతవరకు రివ్యూ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పవన్ కళ్యాణ్ అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి నిజంగా సుగాలి ప్రీతి మీద చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి హంతకుల్ని పట్టుకోవాలని ఉంటే మొదటగా మీరు దాని మీద రివ్యూ చేయాలని చెప్పేసి అయితే ఆయనైతే విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ అమ్మకి అయితే హామీ ఇవ్వడం జరిగింది. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏమైనా హామీ ఇచ్చంటే, మేము అధికారంలో వస్తే పక్కా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది కదా! ఇప్పుడు అధికారంలోకి వచ్చిన న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ అయితే విమర్శ అయితే చేస్తూ ఉన్నారు. దీని మీద